యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకం చేసుకునుము, నిరపరాధి అని ఒకడు ఎప్పుడైనా నశించనా? యథార్థవంతులు ఎప్పుడైనా నిర్మూలమైనారా? నేను సూచనంత వరకు అక్రమము దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటాడు. అంటే దేవుడిని నమ్ముకొని యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి నీతి తప్పకుండా, యథార్థ ప్రవర్తన తప్పకుండా ఎప్పుడైతే దేవుని కోసం వేచి చూస్తూ ఉంటారో వాళ్ళకి కొంతకాలం ఆశీర్వాదం కానీ, ఆరోగ్యం కానీ, అభివృద్ధి కానీ దూరమైనా కానీ తుదకు వాడు చేసేది మొత్తం దేవుడు దీవించి ఆశీర్వదిస్తారట. ఎందుకంటే వారు దేవుని నమ్ముకున్నారు కాబట్టి ఆయన విడిచిపెట్టేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు. ఆయన నీ బాష్ప బిందువులను తూర్చివేసే దేవుడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, చూడుము నా అరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను. నీ తల్లి అయినా మర్చనేమో, నీ తండ్రి అయినా మర్చనేమో, నేను మరువనని చెప్పి మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దావీదు కూడా యెహోవా దృష్టి కంటే యథార్థంగా నడుచుకున్నాడంట. ఒక్క బత్షెబా విషయంలోనే పాపం చేసినా కానీ దావీదు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాలి. అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పి అన్నాడు. అంటే దేవుని యొక్క హృదయాన్ని బట్టి ప్రవర్తించే వ్యక్తి దావీదు. కాబట్టి ఆయన ఎప్పుడైతే నీతిపరుడుగా, యథార్థవంతుడిగా నీ జీవితంలో జీవిస్తూ ఉంటావో నీ హృదయాన్ని బలపరిచే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించు, దేవుడు యథార్థవంతులను త్రోసివేయడు. ఆయన మరణం వరకు